ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15 లోపే రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పథకం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో ఆయన ప్రారంభించారు. హోదా, కార్లు, డబ్బు ఎన్ని ఉన్నా అన్నింటికీ మించింది ఆరోగ్యమని చంద్రబాబు గుర్తు చేశారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవని ప్రారంభించాం. చిత్తూరు జిల్లాలో విస్తరించాం. 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ వద్దకు వెళ్లవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగానే మీతో ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ ని అందుబాటులోకి తెస్తాం. ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవని మహత్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. ఏఐ ఇస్తాం. ప్రతి కుటుంబానికి ఫిజికల్ గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గాని లేకపోతే సీఎం రిలీఫ్ గాని అన్ని కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కావాలి మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. నా వరకు నేను పూర్తిగా చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను.